నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. మేము 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అన్నట్టుగా మానసిక క్షోభ వ్యక్తం చేశాను నేను. పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేను స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పారు, కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర కాదు నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏమవుతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డ నాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను.